ఏపీలో పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికపైన ఇప్పుడు సందిగ్ధత కొనసాగుతుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తి చేసుకుంది. మరొక నెల ఆగితే ఏడాది కాలం పూర్తి చేసుకునేటువంటి నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలపైన సస్పెన్స్ కొనసాగుతుంది. ఇటీవల అవిశ్వాస తీర్మానాలు పెట్టి వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు కావచ్చు, అలాగే జీవీఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, అలాగే కొన్ని మేయర్ పీఠాలని కైవసం చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రయత్నించినప్పటికీ ఎక్కడా కూడా దానికి సంబంధించిన అడుగులైతే పడలేదు. వైసీపీ పార్టీనే తిరిగి మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తూ వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో కొంత వ్యతిరేక భావజాలం వచ్చింది. ఈ ఏడాదిలోనే కూటమి సర్కార్కి సంబంధించి, కూటమి పరిపాలనకు సంబంధించి ప్రధానంగా గ్రామ స్థాయిలో, చిన్న మండలాల స్థాయిలో ఎక్కువగా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి అక్కడ పంచాయతీ ఎన్నికలు పెట్టినా, లేదంటే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టినా అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిజల్ట్ వస్తే ఇంపాక్ట్ ఉంటుందంటూ కూడా కూటమి భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇష్యూ గురించి, అలాగే ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ అంశాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే 2-3 ప్రధాన అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలా వద్దా? ఎందుకంటే కూటమి ఒక భారీ విజయాన్ని అందుకుంది. 164 స్థానాలతో ఎన్నడూ లేని విధంగా ఒక స్థానం వచ్చింది. కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, చాలా చోట్ల అవిశ్వాసాలు పెట్టడము, లేదంటే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లలో, కౌన్సిలర్లలో, లేదంటే ఎంపీపీలలో వీళ్ళందరినీ కూడా లాక్కునే ప్రయత్నాలు చేయటము, వీటన్నిటిని కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే వాటన్నిటికి కూడా వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతూ వచ్చింది. కానీ కూటమి వాళ్ళు ప్లాన్ చేసినా కూడా ఫెయిల్ అవుతూ వచ్చారు. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెడితే మళ్ళీ ఆ వ్యతిరేకత మన మీదకి వచ్చే అవకాశం ఉంది. అది వైసీపీకి అడ్వాంటేజ్గా మారే పరిస్థితులు ఉంటాయంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. మీరు ఏం చెప్తారు? అంటే లోకల్ బాడీ ఎన్నికలు యాజ్ పర్ రూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చికి ముగిసిపోతాయి. ఎన్నికలు జరపాలి. అవును. అంటే వచ్చే ఏడాది మార్చి ఆ ప్రాంతంలో ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు పంచాయతీ, మున్సిపల్ అండ్ కార్పొరేషన్స్ ఎన్నికలు. దీనికి సంబంధించి ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నటువంటి నీలం సాహ్ని గారు 1 year ముందే కాషన్ చేశారు. అంటే రెడీగా ఉండండి, ఎన్నికలు అవసరమైతే బ్యాలెట్ కాకుండా ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా జరపడానికి ఉన్న అవకాశాలని పరిశీలనలో తీసుకుంటాము అనే మాట కూడా వారు అన్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఏమో ఎన్నికలకి సిద్ధపడిపోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇష్టాయిష్టాల మీద దీని మీద ఆధారపడి ఉండవు. ఎందుకంటే రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి, అంటే ఎన్నికలకు కావాల్సిన నిధులు కేటాయించేయడం వరకే కేబినెట్ పని. అది ఇన్ టైంలో చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేట్ అయితే కొంత ఆలస్యం అవుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఆగేదే ఉండదు. కాకపోతే తెలుగుదేశం పార్టీకి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళలో కానీ ఒక సార్వజనీయమైన ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పంచాయతీ, లోకల్ బాడీ ఎన్నికలు జరపలా. అవును. అంటే ఎప్పుడు ఎన్నికలు జరపదు తెలుగుదేశం పార్టీ అంటే, లోకల్ బాడీ ఎన్నికలు జరపదనే అపవాదు ఆ పార్టీకి ఉంది. కారణాలు ఏమైనా వాటిని కొనసాగుతూ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించారు. అప్పుడే వాళ్ళు పరోక్ష పద్ధతి, అంతకుముందు మున్సిపల్ చైర్మన్, ఆ తర్వాత మేయర్, వీటన్నిటికీ డైరెక్ట్ ఎలక్షన్ ఉంది. కార్పొరేటర్లకి 2 ఓట్లు ఉండేవి. ఇప్పుడు కార్పొరేటర్లే గెలిచిన వారిలో ఒకరిని మేయర్గా ఎన్నుకుంటారు. ఇట్లాంటి కొత్త సిస్టమ్ కూడా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నికలు మళ్ళీ 2014 ముందు, అంటే ఎలక్షన్ కమిషన్ ముందు జరిగింది ఎలక్షన్స్, మెయిన్ ఎలక్షన్ ముందు. ఆ తర్వాత జగన్ గారు ఇన్ టైంలో జరిపాడు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా గత వారసత్వాన్ని కొనసాగించకుండా జరపాలంటే మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరపాలి. అప్పటికి నిజానికి ఎన్నికలు జరిపితే 2 రకాల మంచిది. ఒకటి ప్రజాస్వామ్యానికి మంచిది, తెలుగుదేశానికి ఇంకా మంచిది. ఎందుకంటే 2 ఏళ్ళు పూర్తయిపోతుంది. 2 ఏళ్ళు పూర్తయిపోయిన తర్వాత 40% టైం పూర్తయ్యే టైంలో ఎన్నికలు జరిగితే కరెక్ట్ పల్స్ అర్థం అవుతుంది. పల్స్ అర్థమైంది అనుకోండి, ఏదైనా లోపాలు ఉన్నా, ఎక్కడ మనకు ప్రజలు వ్యతిరేకత ఉన్నారు సరిదిద్దుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న గోల్డెన్ ఛాన్స్. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గోల్డెన్ ఛాన్స్ ని కొంత మిస్ చేసుకున్నారు. ఎందుకంటే ఏకగ్రీవాల పేరుతో కొన్ని తప్పులు చేశారు, అధికారాన్ని ఉపయోగించారు. ఇవన్నిటి వల్ల ఏమైందంటే కరెక్ట్ పల్స్ వాళ్ళకి అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ ఆ తప్పులు కూడా చేయకుండా చేస్తే తెలుగుదేశానికి మంచి ప్రయోజనం ఉంటాయి. వైసీపీ లాగా వ్యవహరించలేదని మంచి పేరు ఉంటుంది. ప్రభుత్వంకి ఎక్కడ ప్రజలు వ్యతిరేకత ఉన్నారో అర్థమైపోయి దాన్ని కరెక్ట్ చేసుకునేదానికి ఆ పార్టీకున్న గోల్డెన్ ఛాన్స్. దట్టు గతంలో లాగా కాదు, మేము లోకల్ బాడీ ఎన్నికలు జరుపుతాము అనే చరిత్రను కూడా కొత్తగా రాసినట్టు ఉంటుంది. ఇది ఉంటుంది. అయితే ఇప్పటికీ చాలా మందికి ఉన్న అనుమానం, మీరు ప్రస్తావించినట్టే, జరపతారా జరపరా అనే అనుమానం మాత్రం బలంగా ఉంది. అదే మీరు అనొచ్చు, అసలు వాళ్ళ చేతిలో ఉంటుందా అంటే. అంటే ఎట్లుంటుందంటే, ఎలక్షన్స్ వాయిదా వేయాలంటే
ఫస్ట్ తిరుపతి బెస్ట్ ఎగ్జాంపుల్ 10-15 ఏళ్ళు వరుసగా జరపలా. ఏం అవును. చేశారంటే ఫస్ట్ ఉమ్, మేయర్‌నో లేకపోతే మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ పాటించేటప్పుడు తప్పుగా ప్రదర్శించడం, ఉమ్, ఒక వార్డు ఎంపిక చేసేటప్పుడు రిజర్వేషన్ రూల్ పాటించకపోవడం, ఏదో ఒకటి తప్పు చేయడం. మీలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకురావడం. ఓకే. ఇట్లాంటివి జరుగుతూ వచ్చాయి. ఇట్లాంటి వ్యూహాలు కూడా కొన్ని ప్రభుత్వాలు చేస్తుంటాయి. ఉమ్, కానీ ఏదైనప్పటికీ ప్రభుత్వం క్లీన్‌గా చేస్తే మంచిది. అది తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఉమ్, ఎందుకంటే మళ్ళీ 3 ఏళ్ల పాటు తెలుగుదేశం అధికారంలో ఉంటుంది ఎలక్షన్ ఉమ్, జరిగిన తర్వాత. ఉమ్, కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకోవడానికి బాగుంటుంది. అది తెలుగుదేశానికి ఉన్న డౌట్ ఏంటంటే మీరు ప్రస్తావించినట్టు ఇప్పుడే ఎన్నికలు జరిపితే ఏమైనా ఎక్కువ ఫలితాలు నెగెటివ్ వస్తే ఉమ్, ప్రభుత్వం కొంచెం డిసప్పాయింట్ అవుతుంది కదా, ఉమ్, ప్రతిపక్షం మరింత అప్పర్ హ్యాండ్ వెళ్తుందేమో ఉమ్, అనేది ఒకటి. గతంలో తెలుగుదేశం లాగా వైసీపీ వాళ్ళు మౌనంగా ఉంటారా? ఉమ్. తెలుగుదేశం పార్టీ ఒకనొక దశలో గట్టిగా ఫైట్ చేసి చివరిలో ఎన్నికలు బైకాట్ చేసింది. మీకు గుర్తుంటే జెడ్పీటీసీ అవును, వాటికి అవును, సంబంధించి. అవును. ఉమ్, ఉమ్, వైసీపీ వ్యవహార శైలి అట్లా ఉండదు. ఉమ్, వాళ్ళు కొంచెం గట్టిగా నిలబడే ఆ స్వభావం ఉన్న పార్టీ కాబట్టి అదేమవుతుంది అనేది ఇట్లాంటివన్నీ కాంప్లికేటెడ్స్ ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి దూరదృష్టితో ఆలోచిస్తే లాభం. ఉమ్, ఎందుకంటే లోపాలు ఎక్కడో సరిదిద్దుకోవచ్చు. ఉమ్, వైసీపీకి వచ్చి అదనపు లాభం ఏంటంటే పెరిగే ఉమ్. తప్ప తగ్గేది ఉండదు. అవును. ఎందుకంటే 40% ఓటింగ్ ఉంది. పంచాయతీ ఎన్నికలు జెడ్పీటీసీలో గట్టిగా ఫైట్ చేస్తారు. మొన్న జరిగిన బై ఎలక్షన్ వాటిలో కూడా గట్టిగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశానికి ఒక రకమైన లాభం, వైసీపీకి ఇంకొక రకమైన లాభం. ఇద్దరికి ఉభయతారకంగా ఉంటుంది కాబట్టి ఎలక్షన్ జరిగితే మంచిది, వేచి చూడాలి. మ్మ్. అంటే బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటికి కొంచెం ఆయన ఆచితూచి అడుగులేస్తారు. కానీ లోకేష్ గారు లాంటి వాళ్ళు సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి, పెడితే బాగుంటుంది, మన స్టామినా కూడా మనకు తెలుస్తుంది అనేటువంటి ఒక ఉత్సాహాన్ని కూడా చూపుతున్నట్టు కూడా కనిపిస్తుంది. లోకేష్ గారు మోస్ట్లీ సరే ఆయన చెప్తే పార్టీకి సంబంధించిన నిర్ణయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ప్రీవియస్ హిస్టరీ చూసుకున్నప్పుడు ఆయన ఎక్కడా కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. ఒక నెగిటివ్ వస్తుందని అనుకున్నప్పుడు ఆయన దాన్ని తప్పించడానికి చూస్తారు. కాబట్టి ఇలాంటి జరిగే అవకాశాలు కూడా ఉండవంటారా? అదే ఆ చర్చ ఉంది ఇప్పటి వరకు. ఎందుకంటే ట్రాక్ రికార్డ్ అది కదా, మ్మ్. మీరు చెప్పిందే ట్రాక్ రికార్డు. మ్మ్. ఆ ట్రాక్ రికార్డ్ ని బదులు కొట్టడం మంచిది. మ్మ్. గతంలో ట్రాక్ రికార్డ్ ప్రకారం ఈ లోకల్ బాడీ ఎలక్షన్ జరపరు మ్మ్. అనేది వాళ్ళకున్న ట్రాక్ రికార్డు. మీరు అన్నట్టు లోకేష్ యువ నాయకత్వం కావడం, మ్మ్. నిజానికి ఇది ఒక అవకాశం, అధికారం కూడా చేతిలో ఉంది కాబట్టి జనరల్ గా వైసీపీకి కూడా ఎలక్షన్ అయిన 1 year 2 years కి ఎలక్షన్ జరిగాయి కాబట్టి మ్మ్. అప్పుడు కరోనా రాకుండా ఉంటే ఇంకా ముందే జరుగుండేది. అవును. కరోనా రావడం వల్ల కొంత వాయిదా పడింది. మ్మ్. కానీ ఎన్నికలకు దగ్గరగా ఇప్పుడు అన్ని అడ్వాంటేజ్లు తెలుగుదేశం ఉంటాయి. ఏదైనా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత తప్ప మ్మ్. అన్ని అడ్వాంటేజ్లు అధికార పార్టీకి ఉన్నప్పుడు దీని అవకాశంగా తీసుకుని అన్నిట్లో గెలవడానికి ప్రయత్నించవచ్చు. మ్మ్. మంచి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఓకే. కాబట్టి నిజానికి ఎలక్షన్ పెట్టడం తెలుగుదేశానికి అన్ని విధాల అడ్వాంటేజ్, మంచి అవకాశం. మ్మ్. అయితే వాళ్ళు పాత ట్రాక్ రికార్డ్ ప్రకారం చేయకపోయినా, రెండోది ఇంకోటి కూడా ఉంటుంది. ఒకవేళ వచ్చే సంవత్సరానికి జమిలీ పైన కొంత క్లారిటీ వస్తుంది. అవును. అంటే ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్స్ అనుకుంటే మ్మ్. వచ్చే ఈ సంవత్సరం డిసెంబర్ పైన వ్యవహారం స్టార్ట్ అవుతుంది కదా. మ్మ్. మనకు జమిలీ కొంతమంది 27లో మినీ జమిలీ, అవును. 32లో సంపూర్ణ జమిలీ అంటున్నారు కదా. మ్మ్. కానీ 27లో ఏమన్నా ఎంపీ ఎలక్షన్ వచ్చే అవకాశం అంటూ ఉంటే వాళ్ళకి 1 year ముందన్న కాషన్ వచ్చేస్తుంది కదా. అవును. వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయని నేనైతే అనుకోను. ఎందుకంటే ఓకే. 1 year ఫిబ్రవరిలో లోకల్ బాడీ ఎన్నికలు 26లో జరిపి మళ్ళీ 1 year లో ఎంపీ ఎలక్షన్, మళ్ళీ 2 ఏళ్ళలో ఎమ్మెల్యే ఎలక్షన్ అనేది కొంచెం మరీ బర్డన్ అయిపోతుంది ప్రభుత్వాలకి మ్మ్. రాజకీయంగా. మ్మ్. కాబట్టి జమిలీ గానీ వస్తుందన్న గానీ అంచనాతో వాళ్ళు ఉంటే 27లో మ్మ్. లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడతాయని నేను అనుకుంటాను. అంటే ఓకే. అంటే ఇష్టం చూపకపోవచ్చు, మ్మ్. జమిలీకి ఒక ఆటంకం రావచ్చు. రెండోది సహసిద్ధంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి వీక్నెస్ లో జరపకపోతే బట్ లోకేష్ గారు అట్లా అనుకోవట్లేదు కాబట్టి జరుపుతారు. బట్ జమిలీ బట్టి కూడా ఆధారపడదు. ఓకే. ఓకే.